రాహాబు అనే పేరుకున్న అర్థము ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత, దేవుని చిత్తాన్ని గ్రహించిన తర్వాత ఆ పేరుకు అర్థము సార్థకత అయింది. ఎందుకోసం అంటే రాహాబు అనే మాటకు విశాలత అని అర్థం. చెప్పండి, రాహాబు అనే మాటకి అర్థం ఏంటి? బ్రాడ్నెస్, ఎక్స్పాన్షన్. ఈ మాటలన్నీ అర్థం రాహాబు అనే మాటకు. బహుశా రాహాబు అనే మాటకు అర్థము ఆమె ప్రభు దగ్గరికి రానంత వరకు తమ జీవితంలో నెరవేర్చబడలేదు. కానీ ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చిందో అప్పుడు దేవుడు రాహాబు జీవితాన్ని విశాలం చేయడం ప్రారంభించాడు. ఎలాంటి విశాలత అంటే క్రీస్తు వంశావళిలోకి వచ్చేంత విశాలత. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ఎరుకోలో జీవిస్తూ భయంకరంగా బ్రతుకుతూ ఆ కనానీయుల దేవుళ్ళని దేవతలను ఆరాధన చేస్తున్న రాహాబు ఎక్కడ? సాక్షాత్తు ప్రభు అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించిన వంశావళి రాయబడితే అందులో రాహాబు పేరు కనబడుతుందంటే ఆలోచించేయండి, దేవుడు ఎంతగా రాహాబుని ఆశీర్వదించాడు, ఎంతగా ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దాడో ఆలోచించేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం మనం చదివితే దానిలో యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో రాహాబు పేరు ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. నయస్సోను సల్మానుని కనెను. సల్మాను రాహాబు నందు ఎవరిని కన్నారు? బోయజు. బోయజు గారు ఎవరో తెలుసు కదా మీకు బైబిల్లో. చెప్పండి, బోయజు గారు ఎవరో? రూతు గారి హస్బెండ్ అయ్యాడు కదా ఆయన. రూతు మోయాబు నుండి వచ్చిన తర్వాత బోయజుని పెళ్లి చేసుకున్నప్పుడు రూతుకి బోయజుకి ఓబెదు అనే పిల్లవాడు పుట్టాడు. ఓబెదుకేమో యెషయి పుట్టాడు. యెషయికి ఎవరు పుట్టాడు? దావీదు పుట్టాడు. అంటే ఇప్పుడు ఒక వేశ్యగా బ్రతికిన రాహాబు ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించిందో ఆమె ద్వారా దేవుడు తన